టాపిక్ వచ్చేసి డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్. డెమోగ్రఫీ ఈజ్ ది స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ పాపులేషన్. తెలుగులో దీన్ని జనాభా లెక్కలు అంటారు. డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్ అంటే ఫీచర్స్. డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్ రిఫర్స్ టు ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్. అంటే ఇప్పుడు మనం జనాభా లెక్కలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని ఫీచర్స్ యూజ్ చేస్తాం కదా. లైక్ ఏ ఫీచర్స్ బేస్ చేసుకొని మనం ఈ డెమోగ్రఫీని క్యాలిక్యులేట్ చేస్తామో వాటినే డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్ అంటారు. లైక్ క్యారెక్టరిస్టిక్స్, ఆ ఫీచర్స్ ఏంటో చెప్తా. ఇప్పుడు ఏజ్ని బేస్ చేసుకొని కూడా ఎంతమంది యంగ్ పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది ఏజ్డ్ పాపులేషన్ ఉన్నారు చెప్తారన్నట్టు. లైక్ నెక్స్ట్ వచ్చేసి జెండర్, బేస్డ్ ఆన్ జెండర్ కూడా, అంటే మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, దాన్ని ఈ ఫీమేల్స్ని క్యాలిక్యులేట్ చేసి ఈ మేల్స్ని ఫీమేల్స్ని టోటల్ కౌంట్ బేస్ చేసుకొని జెండర్ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ మేల్స్ కంపేర్ టు ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఎంతమంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్స్కి ఎంతమంది మేల్స్ ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్టు. బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అటైన్డ్ బై ది పాపులేషన్. లైక్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ఎంత లిటరసీ ఉంది, ఎంత ఇల్లిటరసీ ఉంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అండ్ ఇన్కమ్ బేస్ చేసుకొని కూడా మనం ఈ జనాభా లెక్కల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లైక్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ పీపుల్, ఎంతమంది పూర్ ఉన్నారు, ఎంతమంది రిచ్ ఉన్నారు అనేది కూడా మనం చెప్పగలుగుతాం. అండ్ లొకేషన్, వేర్ పీపుల్ లివ్ సచ్ యాజ్ అర్బన్, రూరల్. అంటే అర్బన్లో ఎంతమంది ఉంటున్నారు, రూరల్ ఏరియాస్లో ఎంతమంది ఉంటున్నారో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ.